ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ స్టింగ్ ఆపరేషన్ చేసింది. విశాఖ ఎయిర్పోర్టులో సిబ్బందిపై జేసీ చేసిన దాడి విషయంలో రిపబ్లిక్ టీవీ ఈ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్లో జేసీ దివాకర్ రెడ్డి కీలక విషయాలు చెప్పారు. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును అడ్డంగా ఇరికించేశారు. జేసీ ఇంటికి వెళ్లి రిపబ్లిక్ టీవీ టీం రహస్య కెమెరాలతో జేసీ మాటలను రికార్డ్ చేసింది. ఆ సమయంలో బనియన్ మీదే ఉన్న జేసీ అమాయకంగా ఆ రోజు జరిగిన విషయాలను వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు అశోక్ గజపతిరాజు అక్కడే ఉన్నారని చెప్పారు. స్టేషన్ మేనేజర్కు ఫోన్ చేసి ఎంపీ జేసీ చెప్పిన విషయం వినాలని ఆదేశించారన్నారు. మంత్రి చెప్పిన తర్వాత వెంటనే బోర్డింగ్ పాస్ ఇచ్చారని జేసీ వివరించారు. బోర్డింగ్ పాస్ ఇవ్వడంతో అదే విమానంలో తాను ప్రయాణించానన్నారు. సిబ్బందిపై ఆవేశంతో దాడి చేసింది నిజమేనని దివాకర్ రెడ్డి ఒప్పుకున్నారు. తాను మనిషినే కదా, కోపం రాదా అని స్టింగ్ ఆపరేషన్లో ప్రశ్నించారు జేసీ. దాడి ఘటనలో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. స్టింగ్ ఆపరేషన్లో జేసీ చేసిన వ్యాఖ్యలపై రిపబ్లిక్ టీవీ పెద్ద చర్చ నడిపింది. ఈ సమయంలో ఛానల్ మహిళా ఎడిటర్ ఒకరు తనకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ద్వారా ఎదురైన అనుభవాలను వివరించి ఆశ్చర్యపోయారు. తాను లంచం తీసుకుంటానని, కమిషన్లు తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే చెప్పారన్నారు. తాడిపత్రికి తాను రౌడీనని జేసీ ప్రభాకర్ రెడ్డి ఒప్పుకున్నారని వెల్లడించారు. ఇంత బహిరంగంగా ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటానని చెప్పడం ఆశ్చర్యమేసిందన్నారు. జేసీ ఎపిసోడ్పై స్పందించిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వెంటనే జేసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. జేసీపై స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించాలని జాతీయ మీడియా డిమాండ్ చేస్తోంది. జేసీ ఎపిసోడ్తో సంబంధం లేదని అశోక్ గజపతిరాజు ఎలా చెబుతారని మీడియా ప్రశ్నిస్తోంది. మొత్తం మీద సమసిపోయిందనుకున్న జేసీ వివాదాన్ని జాతీయ మీడియా మరోసారి చర్చకు పెట్టింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.